తెలుగుదేశం పార్టీ సత్యశోధన ఇప్పుడు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎన్నికల ఫలితాలు ఇంకా రాలేదు, కానీ పార్టీ పరిస్థితి ఏంటన్నది మెల్లమెల్లగా తెలుస్తుంది. పోలింగ్ సరళిని బట్టి చూస్తే టీడీపీకి జనం చుక్కలు చూపించారన్నది నిజమంటున్నారు. ఇదే విషయం 40 ఇయర్స్ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ఆయన 2 రోజుల క్రితం ఉండవల్లి ప్రజావేదిక వద్ద నిర్వహించిన పార్టీ అభ్యర్థుల సమీక్ష సమావేశంలో నాయకుల పనితీరును కడిగి పారేశారంట. అవినీతి అట్టడుగు స్థాయికి చేరిపోవడం, పార్టీ నాయకులు ఎక్కడ సరిగ్గా పనిచేయకుండా ఉండటం, ఎటు చూసినా నిర్లక్ష్యం, ఇవన్నీ కలిసి పార్టీని నిండా ముంచాయన్న బాధ ఆదినాయకత్వంలో కనిపించింది. దీంతో సమీక్షలో బాబు పార్టీ నాయకులకు ఫుల్లుగా తలంటారంట. ఎన్నో పథకాలు పెట్టాను, ఎంతో చేశాను, అయినా వాటిని జనంలోకి తీసుకెళ్లలేకపోయారు, పార్టీని గట్టిపరచలేకపోయారంటూ మండిపడ్డట్టుగా తెలిసింది. ఇక వైసీపీ హామీలకు జనం ఆకర్షితులయ్యారని, కొత్తగా వచ్చిన జనసేన ఓట్లను చీల్చిందని పార్టీ నాయకులు చెబుతున్న మాటలని సైతం చంద్రబాబు పట్టించుకోలేదని ఇన్సైడ్ టాక్. మీ చేతగానితనాన్ని మరో పార్టీ గొప్పతనంగా చెప్పకండి అంటూ క్లాస్ తీసుకున్నారట. మొత్తానికి చూసుకుంటే టీడీపీలో ఓటమి భయం ఇప్పుడు బాగానే కనిపిస్తుంది. అయితే ఎన్నికల సంఘం మాత్రం చంద్రబాబు ఆరోపణలను లైట్ గా తీసుకుంది. ఇదిలా ఉంటే ఎలాగూ తాను ఓటమి అంచుకు చేరిపోయిన నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడే అలర్ట్ అయ్యారు. ఎన్నికల ఫలితం వచ్చేందుకు ముందు రోజంటే మే 22న పార్టీ అభ్యర్థులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన నోటీసులు పంపినట్టు ప్రచారం జరుగుతుంది. అంటే ప్రస్తుత విపక్షం వైసీపీ మెజార్టీ స్థానాలకు ఓ 5-6 స్థానాలను గెలుచుకోలేని పరిస్థితిలో ఉంటే వెంటనే టీడీపీ నుంచి గెలిచిన వారికి వల విసిరే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనిని అరికట్టేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు. అంటే తన పార్టీ నుంచి ఎవరు గెలిచినా కూడా వైసీపీ జోలికి పోకుండా జగన్ చెంతకు చేరకుండా ఉండేందుకు గాను ముందస్తు చర్యల్లో భాగంగా చంద్రబాబు మే 22న అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏం జరగబోతుందో చూడాలి.